మన భక్తి జీవితం చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నాం కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం పొందలేకపోతూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఈ కడవరి కాలంలో ఈ భయంకరమైన దినముల్లో ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోవాలి. భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఒకసారి రుచి చూసిన తర్వాత ఏమండి, నేను ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు మీరెక్కడైనా మీరెక్కడైనా కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారనుకుందాం. అక్కడికెళ్ళి మీరు బిర్యానీ తిన్నారనుకుందాం. తిన్న తర్వాత మీరు సరదాగా ఎక్కడో కూర్చుని ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నారనుకుందాం. ఆ ఫ్రెండ్స్‌లో ఎవడో ఒకడు అన్నాడు, బిర్యానీ ఇయాల మరి ఆదివారం కాబట్టి, సాయంత్రం చల్లగా ఉంది కాబట్టి బిర్యానీ తింటే బాగుంటది అన్నాడు అనుకుందాం. అప్పుడు వెంటనే మీరేమంటారంటే ఆడు అడగడు మిమ్మల్ని ఎక్కడ బాగుంటదని. బాగుంటది అంటాడు తింటే బాగుంటది అంటాడు అంతీడు. ఎక్కడ బాగుంటదని అడగడు. కానీ వెంటనే నువ్వేం చేస్తావు? ఒరేయ్ నేను మొన్న అక్కడికెళ్ళాను అక్కడ బిర్యానీ చాలా బాగుందంటావు. నిన్ను అడిగాడాడు. ఎందుకు చెప్పావు నువ్వు? బాగుంది కాబట్టి. రుచి చూసావు, రుచి ఎరిగావు. మరి ప్రభువును గూర్చినటువంటి రుచి నీవు ఎరిగినప్పుడు నిన్ను అడగక్కర్లేదు. నువ్వు సువార్త చేస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు విషయం? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ప్రభువును గూర్చినటువంటి ఆ యొక్క రుచిని ఎరిగామా? గడిచిన సంవత్సరాలన్నీ పోనీ రుచిని ఎరగలేదు. మరి 2026 సంవత్సరంలో ఏం చేయాలా? ప్రభువు యొక్క రుచిని ఎరగాలి. ప్రభువును గూర్చినటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? ప్రజలకు ప్రకటించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ.